హాయ్ అండి, నేను ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. ఏంటి ఇవన్నీ చూపెడుతుంది మాట్లాడకుండా అనుకుంటున్నారా? అవునండి, మీకు నా ఆనందాన్ని ఏ విధంగా పంచుకోవాలో నాకు అర్థం కాక నేనైతే ఈ విధంగా అయితే మీకు చూపెడుతున్నాను. అలాగొచ్చేసి ఇవైతే మీకు చూపించాను కదా. ఇవేంటి కలదిండ్లు అండి, కలదిండ్లు. మనకు 2 కలదిండ్లు ఇచ్చారండి, చూపెడతాను అది కూడా. ఇదిగోండి 2 కలదిండ్లు అన్నమాట. ఏంటి అసలు విషయం చెప్పకుండా తలదిండ్లు చూపెడుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఆ విషయం కూడా చెప్తానండి. ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం మనం. ఈ బెడ్షీట్లు అండి, ఓపెన్ చేసి మీకు చూపెడతాను నేను. బెడ్షీట్లు ఇదిగోండి, చూస్తారు కదా. బెడ్షీట్లు 2 అనుకుంటున్నాను, 2 అని. 2 ప్యాకెట్లు 2 తలగాళ్ళు అయితే వచ్చినాయి మనకి. ఏ అంటారా? మీకు చెప్పానండి, మంచం మీద నాకు బెడ్షీట్ కూడా లేదు, రొగ్గు ఆల్చుకుంటున్నాను వచ్చింది కాండి అనేసి చెప్పాను. అలాగ వచ్చేసి మన తలదిండ్లు చూపెడతాను నేను. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. నేను వచ్చిన చాలా టైం కుట్టుకున్నానండి, ఇడిపోతున్నాయి. మన హోమ్ టూర్ వీడియోలో చాలా కవర్ చేస్తాను అనమాట వీళ్ళని. ఇప్పుడు మీకు చూపెడుతున్నాను చూడండి. కుట్టనమాట, కుట్టంటే సిరిగిపోతుంది. ఇదిగోండి మొత్తం సిరిగిపోయిన తలగళ్ళు. గల్ఫ్ కంట్రీలో ఈ విధమైన తలగళ్ళు కూడా వాడుతున్నానండి. నేనైతే సంవత్సరం నుండి వాడుతున్నానండి. ఇవి కుడుతున్నాను, విడిపోతున్నాయి అన్నమాట. ఇంకా నైట్ టైంకి ఎలా పడుకుంటామో తెలియదు కదండి, అలాగా విడిపోతున్నాయి అన్నమాట. చూడండి, చూస్తారు కదా. ఇది అలాగే 2 అన్నాను కదా. ఇదో తలదిండి అండి. 2 వచ్చేసి ఇదిగోండి మొత్తం జిప్పు ఊడిపోయింది. నేను కుట్టాను చూడండి, కనపడుతుందా? కుట్టాను ఇది. అయినా కానీ ఇలా తలలో పెట్టుకుంటున్నాను కదా, కుట్టి ఇడిపోతుందండి, ఇడిపోయి వచ్చేస్తుంది. దీనికి ఇంకా డైరెక్ట్ అనమాట, ఇంక ఇది ఇలా జారిపోతుంది. ఇదండి 2 కలదిండ్లు అనమాట మనకి. ఈ 2 నేను వాడుకునే పాతయి. చాలా జాగ్రత్తగా అయితే సంవత్సరం నుండి వాడుతున్నానండి. నేను వచ్చినాక నాకు బెడ్షీట్ కానీ ఒక తలగడ కవర్ కానీ మనకి ఎటువంటి ఏమైతే ఇవ్వలేదు. కానీ విచిత్రం ఏంటంటే అసలైంది, మొన్న జబ్లక్ ధర వెళ్ళాం కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు తలగళ్ళు తెచ్చుకోమంది మా మేడం. తలగళ్ళు తెచ్చుకోమంటప్పుడు నేను అన్నాను, మేడం నా తలగళ్ళు అయితే అంత బాగోలేదు అసలు, తలగళ్ళు నేను ఎక్కడ తెచ్చుకోను, అవైతే బాగోలేదు అసలు అని అంటేనే అప్పుడు నెలలకి ఎంత అందమాట. మనం హోమ్ టూర్ చేయకముందు అందే, సరే కొనుక్కొని వస్తానులే అనేసి అందండి అప్పుడు అన్నది. కానీ ఇప్పటికి మన వీడియో చేసి 2 నెలలు అవుతుందో ఏమో తెలీదు. అప్పటి నుండి నాకైతే నేను తెచ్చిచ్చారండి. నిన్న ఏంటనుకుంటున్నారు, వీళ్ళకి కొత్త సంవత్సరం అంటండి. వీళ్ళు కొత్త సంవత్సరం హిజ్రీ క్యాలెండర్ని ఫాలో అవుతారు కదా. జూలై 7వ తారీఖు అయితే వీళ్ళది న్యూ ఇయర్ అండి. నిన్నైతే న్యూ ఇయర్. ఆ ఆనందంలో అలా సెలబ్రేషన్ విషయంలో నాకైతే 2 తలగళ్ళు, 2 బెడ్షీట్లు, 2 షాంపూలు, 2 కొబ్బరి నూనెలు, చూసారా 2 కొబ్బరి నూనెలు, 4 సబ్బులు అండి. చూడండి 4 సబ్బులు, వ్యాజిలైన్ లాంటిదే. ఇదిగోండి ఇవి 2 బాడీ క్రీమ్ పపాయ, ఏదో ఒకటి మనకైతే ఇచ్చారు. ఇంకా అసలైన విషయం ఏంటని చెప్తాను, అది కూడా ఏనండి. డబ్బులండి, ఎప్పుడు చూడు డబ్బులు చూపెడుతుంది అనుకుంటున్నారా? డబ్బులు ఎందుకు చూపెడుతున్నానంటే, నేను వచ్చినాక ఫస్ట్ రంజాన్ వచ్చిందండి. రంజాన్ తర్వాత మొన్న బక్రీద్, ఇది కూడా అయిపోయింది. రంజాన్కి అయితే మా మేడం అయితే కనీసం 3 రియల్లని ఇచ్చారు. నేను ఆ వీడియో చేస్తాను, ఎవరెవరు ఇచ్చారు అన్నది కూడా వీడియో చేస్తాను. అయితే బాబా వేస్తారో ఎవరు అన్నది అయితే కూడా నాకు అంతే మేడం అయితే చెప్పింది. మా ఇంట్లో అలవాట్లు లేవనేసి నేను కూడా ఇంకా పెద్ద పట్టించుకోకపోతే మొన్న ఈదుకు కూడా మనకైతే ఏమో లేదు, బట్టలు ఇచ్చారు. అది కూడా వీడియో చేస్తాను, బట్టలు ఇచ్చారు. కానీ నేను సర్ప్రైజ్ ఏంటంటే నాకు 15 రియల్ అయితే ఇచ్చారండి. పట్టుకొచ్చి మా బాబా నాకు ఇచ్చారండి. మన ఇండియా డబ్బులు వచ్చేసి 3000 దాటుతాయండి. ఎంత ఆనందం అంటే సంవత్సరంలో నేను అస్సలు చూడలేదు అన్నమాట వీళ్ళ చేతి నుండి. రంజాన్ 3 రియల్లు మా ఇంట్లో వచ్చేసి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 15 రియల్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బాబాకి అయితే 15 రియల్ అయితే ఇచ్చారన్నమాట.
చాలా చాలా థ్యాంక్ యూ. మనమైతే డబ్బులు అయితే చూసాం ఈ సరుకులతో పాటు. అందుకని నేను వీడియో చేయాలనుకున్నాను. నాకైతే చాలా ఆనందం అనిపించింది. సంవత్సరంలో న్యూ ఇయర్ ఎలా కొత్త సంవత్సరంలో నాకైతే ఈ అద్యాలు అయితే ఇచ్చారండి. డబ్బులు, షాంపూలు, అలాగే బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు. నేనైతే ముందుగానే తెచ్చుకుని పెట్టుకున్నానండి. ఈ అంటే ఇక్కడ ఇస్తలేదు కదండి ఇవ్వండి. నేనైతే కొని తెచ్చుకున్నాను. మొన్న పెట్టాను కదండి బయటకు వెళ్ళినప్పుడు. నేను 3 సబ్బులు తెచ్చుకున్నానండి. అలాగే వచ్చేసి మైసూర్ శాండిల్ ఇదిగోండి, సేమ్ నూనె బాటిల్లో నేను కూడా కొని తెచ్చేసుకున్నాను. అలాగ వచ్చేసి ఇదిగోండి పెన్సిల్ ప్యాకెట్ కూడా, పెన్సిల్ అన్నమాట. పెన్సిల్ లేవనేసి పెన్సిల్ కూడా కొని తెచ్చుకున్నాను. నేను పట్టీలు కూడా కొనుక్కున్నానని చెప్పాను కదా మీకైతే. నేను దగ్గర నుండి చూపించలేదు. కామెంట్ కూడా చేయమన్నాను ఇక్కడ రేటు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి. ఎవరైతే మనకైతే కామెంట్ అయితే చేయలేదండి. అందుకంటే ఇలా చూడండి మనం కొనుక్కున్న పట్టీలు ఇక్కడ మనలో వచ్చేసి ఇవైతే కొన్నానండి నేను ఫస్ట్ చూడండి. ఇదండి నేను కొనుక్కున్నాను. వాళ్ళు కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదండి ఇంకా 2 మనకి పరుపు కవర్లు అయితే ఇచ్చారు. నేను వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం లోపు మనకి ఫస్ట్ తలగాడు కవర్లో అయ్యే తలగాళ్ళు, ఈ పరుపు కవర్లో ఇంకా 2 పరుపు కవర్లు అంటే బెడ్షీట్లు అయితే మనకి ఇవ్వలేదు. ఇంక ఇలాగ వాడుకోమనేమో నాకైతే తెలియదు కదా. సరే అండి ఇంకా అలాగే వాడుకుందాం. మరి ఇంక మనం ఏం చేస్తాం ఇంకా. సరే అండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ నెలలో నేను ఊహించలేని సర్ప్రైజ్లు అయితే నేను చూసాను. అరబీ కంట్రీకి వచ్చినాక నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మామూలుగా కాదు అసలనే. డబ్బులు ఇవ్వడం జీతంతో పాటు ఇచ్చారన్నమాట. ఇది చాలా అంటే చాలా హ్యాపీ అండి. మనకి సబ్బులు, షాంపూలు ఇవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు నాకు ఈ నెలలో అయితే. నేను ఇంకా కొని తెచ్చేసుకున్నాను సబ్బులు ఇవన్నీ కూడాను. నాకు సబ్బులు కూడా ఇచ్చారు. అలాగే ఇవన్నీ ఇచ్చారు. నాకెందుకో మీకు చూపించేయాలి అంత ఆనందం వేస్తుంది అనమాట. ఇంక అందుకనేసి నేను ఇంకా వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు చూపెడుతున్నాను అనమాట. ఎలా ఉంది నా వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ కూడా ప్లీజ్ అండి. అయ్యి బాబోయ్ పడిపోయి ఇవి కూడా దెబ్బలు తాడేస్తున్నట్టున్నాయండి నాతోని. అలాగే అండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు షేర్ కూడా చేయండి. మీరు ముఖ్యంగా చేయవలసిందండి లైక్ అండి. లైక్ చేస్తే అనేక మంది చూడడానికి నా వీడియోలు అవుతుందండి. కొంచెం మా లాంటి వాళ్ళకి కొంచెం మీరు సపోర్ట్గా నిలబడాలని అయితే నేను అడుగుతున్నానండి. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటారు, బతిమాలుతున్నాను అనుకుంటారు, మీ ఇష్టం అండి. మా లాంటి వాళ్ళకి మీరు ఎక్కడో గల్ఫ్ కంట్రీలో ఉండి మేము ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని వదిలేసుకుని పిల్లలకి దూరంగా ఉండి మేము ఇంత దూరాన్ని ఉండి ఇక్కడ కష్టపడుతూ చెప్పుకోవాలంటే ఇక్కడ పాకీసాగరండి. పాకీయే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు పాకీజాత్ బహార్జా అసెంబ్లీ రవడి అండి. అలాగే ఇక్కడ మేము పాకీ పని అండి. ఇదంతా కూడా పాకీ పని. టైం అంటూ ఉండదు, నిద్రకు టైం ఉండదు, తినడానికి టైం ఉండదు, ఏ టైంకి కూర్చుంటామో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. మేము కొంచెం భవిష్యత్తులో ఎదరికి వెళ్ళాలి. గల్ఫ్ కంట్రీలో తిరగకూడదు, ఏదోటి మనకంటూ మనం చేసుకోవాలి కదా, దిక్కులు స్థిరపడాలి కదా అన్న ఆలోచనతో అయితే మేమైతే వీడియో చేయడం అయితే మొదలైందండి. కానీ వీడియోలు అయితే చేస్తున్నాను కానీ మన వీడియోలు అయితే ఎదరికి వెళ్ళడం లేదండి. నా ఆలోచన ప్రకారం కొద్దో గొప్ప కనీసం సైకిల్ తొక్కుని వెళ్తాం కదా, కనీసం సైకిల్ తొక్కినంత స్పీడ్గా కూడా మనకి సబ్స్క్రైబ్లు అయితే పెరగలేదండి. మేము చాలా కొంచెం బాధగా ఉందండి. మీరు ఎక్కువ కార్లు, 10 కార్లు, 10 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి సపోర్ట్ అవ్వకుండా మా లాంటి లేని వాళ్ళకి ఎక్కడో దేశాన్ని ఫ్యామిలీని అంత వదిలి పిల్లల్ని అందరిని వదిలేసి మేము ఇంత దూరం వచ్చి మేము ఉన్నామంటే ప్లీజ్ అండి మా లాంటి వాళ్ళకి మీరు చాలా మటుకు ఎంకరేజ్ చేయండి. మీరు ఫుల్ సపోర్ట్ ఉంటే మేము ఎదరి భవిష్యత్తులో మేము నిలబడడానికి అవుతుంది. అది మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబ్లు అండి. మా కష్ట సుఖాలని ప్రతి కూడా, మా ఆనందాలని, మా బాధల్ని, మా హ్యాపీనెస్ని ప్రతి కూడా మీకు మేము పంచుకోవాలనుకుంటున్నామండి. మేము చేసే వీడియో అంతా కూడా రియల్ వీడియోస్ అండి. సినిమా స్టోరీలు అయితే ఏం కాదు. రియల్గా చేసి ఇక్కడ రియల్గా ఉన్నాయి మీకు మేము చూపెడుతున్నామండి. ప్లీజ్ అండి మా లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. సరే అండి అయితే నా ఆనందాన్ని అయితే మీకు ఈ విధంగా అయితే నేను పంచుకున్నానండి. నాకు ఈ సబ్బులు, షాంపూలు, తలగళ్ళు, ఈ బెడ్షీట్లు
ఇలాగ ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీకు నేను చూపించాను తలగళ్ళు. గల్ఫ్ కంట్రీలో కూడా ఇలాంటి తలగళ్ళు వాడతారా? అవునండి. కొంతమందికి అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నాకులాగా చాలామంది ఫేస్ చేస్తున్నారండి. ఇలాగేమన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమందికి అయితే ఇంటి దగ్గర నుండి రాగానే బెడ్షీటు తలగళ్ళు, రొగ్గులు, అలాగొచ్చేసి మనకి పొరుపు ఇవన్నీ కూడా కొత్తవి తెచ్చి పెట్టేస్తారండి. కొంతమంది అయితే మంచం కూడా తీసి పడేసి కొత్త మంచం తెచ్చేసి ఇస్తారండి. కొంతమంది అయితే నాకులాగా గిరుగుకొని ఇస్తారు. ఇలాగ వాడుకుంటూ ఉండాలి. అనుకోకుండా నాకు అస్సలు ఊహించలేదండి. నేను వెళ్ళేదాకా ఏ వాడాలేమో అనుకున్నాను. కానీ వెళ్ళక్కర్లేకుండా కొన్ని రోజులు అయితే వాడుకోవడానికి అయితే మనకైతే ఇవైతే తెచ్చిచ్చారు. అందుని బట్టి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మన హోమ్ టూర్ వీడియో వల్ల నాకు మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకైతే చాలా మటుకు బ్లెస్ చేసి ఉంటారు. అందుకే నాకు ఇంత తొందరగా నాకు బెడ్షీట్లు, తలగడ కవర్లు, తలగడలు కొత్తవి ఇవన్నీ కూడా వచ్చినాయి. చూపించి వాళ్ళని చిన్నగా చేయాలన్న ఆలోచన అయితే నాది కాదండి. కాకపోతే నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో ఈ ఇంట్లో నేను ఎలాంటి ఫేస్ చేస్తున్నాను అన్నవి అయితే మీ ముందుకు తీసుకురావాలనేసి, అంటే అరబీ కంట్రీలో ఇలా కూడా ఉంటాయి అలాగే కూడా ఉంటాయి అనేసి మీకు చెప్తున్నానండి. కొన్ని ఇల్లులు అన్ని మంచిగా సౌకర్యంగా ఉండే ఇల్లులు కూడా ఉంటాయి, కొన్ని ఇంట్లో కొద్దిగా కష్టపడే ఇల్లులు కూడా అయితే మనకు ఉంటాయండి. సరేనా? అలాగే వచ్చేసి నేను అన్ని ఇల్లులు ఒకలాగా ఉంటాయని అయితే నేను చెప్పను. ఒక ఇల్లు ఒక విధంగా అయితే ఉంటుంది. మనకు వచ్చేసి అయితే బయట ఇలాగ రేకు రూమ్ కింద ఇలా చిన్న రూమ్ ఇచ్చారు. కొంతమందికి పెద్ద రూములు కూడా ఉంటాయండి. ఎవరి అదృష్టం అలా ఉంటుందో దాన్ని బట్టి, ఇంకా అదృష్టం బట్టి పోతుందండి ఏదేమైనా. కానీ మీరు నాకు చేయవలసిందే ఓన్లీ నన్ను కొంచెం ఎద్దరికి మీరు తీసుకెళ్ళమని అయితే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అనుకోని సర్ప్రైజ్ మాట ఊహించలేదండి నేను. ఇంతలాగా నాకు సర్ప్రైజ్ ఇస్తారు వీళ్ళకి న్యూ ఇయర్ హిజ్రీ క్యాలెండర్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అన్న సంఘటన అయితే నాకు తెలిసింది. నిన్నే తెలిసిందండి నాకు. ఈ విషయంలో నేను వీడియో కూడా చేస్తానండి, షార్ట్ వీడియోలో కూడా ఉంది. హిజ్రీ క్యాలెండర్ ఫాలో అవుతున్నారు ఏళ్ళకి కొత్త సంవత్సరం అనేసి. మనకి ఇవైతే నిన్న అయితే పక్కెట్టేసుకుంటున్నానండి. మనకి కూడా అదే ఈ విధంగా నాకు ఎంత సర్ప్రైజ్ ఇస్తారని అయితే నేను ఊహించలేదు అంటున్నాను కదండి. అలాగే వచ్చేసి నాకు ఈ బెడ్షీట్లు ఇవ్వడం చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇద్దరికి, మేడంకి, నా బాస్కి కూడా, నా బాస్ కదండి బాస్కి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి ఇది బెడ్షీట్ అయితే ఇప్పేసాను. కెమెరా అయితే ఆగిపోయిందండి, ఒకసారి పడిపోయింది, మరి గాలి వేసి పడిపోయింది. ఇదిగోండి బెడ్షీట్ చూసారా? అండ్ బెడ్షీట్ కాదండి ఇది పొరుపు కవర్. మనకి పొరుపు కవర్ కూడా లేదు కదా, ఇదిగోండి కనబడుతుంది. నేనైతే ఏం దాయలేదు, రియల్గా ఉంచాను అన్నీ కూడా. ఇదైతే పొరుపు కవర్ అండి మనకి. ఒక పరుపు కవరు ఒక బెడ్షీట్ అనుకుంటా. ఇదిగోండి కలర్ అయితే బాగుందండి, చాలా బాగుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, బాగుందా కలర్? బాగుంటుంది. సరే, దీంతో పాటు మనకి ఒక తలగడ కవరు, దీని తలగళ్ళు ఇచ్చారు కదా, ఇది ఒక కవర్ అన్నమాట. అలాగ వచ్చేసి ఇది కూడా ఇప్పేదండి మనం, ఇంకోటి ఉంది కదా, ఇది ఇప్పేసి ఇది ఏ పక్కన ఉంది, ఈ పక్కన ఉందండి. మళ్ళీ పడిపోతుందేమో అండి, ఇందాక గాలి వేసి పడిపోయింది అసలు. అంటే బెడ్షీట్లు ఏం కాదండి, రెండు పొరుపు కవర్లాగే ఉన్నాయి, రెండు పొరుపు కవర్లే. బెడ్షీట్లు తేలేదండి. ఇంక ఈ బెడ్షీట్ల కింద వాడుకోవాలేమో అండి, మరి నాకైతే తెలీదు. రెండు ఒకలాంటివి పట్టుకుని వచ్చేస్తారండి. అంటే ఇది ఇంకా కాల్చుకోమనా? ఇంకా ఏం అడగాలండి, నాకు అర్థం కాదు నిజంగా. ఒకటి బెడ్షీట్, ఒకటి అదేమో అనుకున్నానండి, కానీ రెండు అయ్యని నాకు తెలీదు. సర్లేండి, ఇంక ఏదైతేనే పొరుపు కవర్ కింద వాడుకోవాలి. ఇంకా బెడ్షీట్లు అయితే లేవు మనకి. చూడండి, ఇదో పొరుపు కవర్ అన్నమాట. ఈ రెండు మనకి పొరుపు కవర్ అన్ని నీట్గా చేసుకుని మీకైతే నేను వీడియో చేసి చూపెడతాను. తలగళ్ళు ఇవన్నీ మనం చేంజ్ చేసుకుందాము. తలగడ కవర్లు అయితే పడేయండి, అవి కొంచెం కుట్టుకుని ఉంచుకుందాం, ఎప్పటికైనా మనకి ఎదురు భవిష్యత్తులో మళ్ళీ పనిచేయచ్చు. అవి అయితే ఉంచుకుంటాను. కానీ ఇవన్నీ మంచిగా తీసి నేను మంచిగా నీట్గా చేసి మన రూమ్ అయితే మళ్ళీ చూపెడతాను. అంటే హోమ్ టూర్ కదండి, ఓన్లీ మంచం అయితే చూపెడతాను. ఓకేనా? సరే, ఇవన్నీ కాకర బేకరగా తీసాను అని అనుకోకండి. ఇంకన్నీ తీసి చూపించాను కదా మీకు, అందుకనేసి ఇలా ఉన్నాయి.
మన మంచం అయితే ఈ విధంగా ఉందండి చూడండి. అంటే మొత్తం ఆల్చలేదండి, నేను టైం లేదు, ఇంకా పని ఉంది, మనకి ఇస్త్రీ చేసుకోవాలి పైకి వెళ్ళి. ఇదిగోండి చూడండి, 2 తలగళ్ళు అండి. అంటే ఈ 2 మనకి ఇచ్చింది కదా 2 బెడ్షీట్లు, అదే పొరుపు కవర్లో. ఇంకా బెడ్షీట్ ఎవరేమో వండి మరి ఇంకేం వండుతాం వద్దులేండి, ఇంకా ఉన్నంతకాలం ఇంకా అలాగే ఏజ్మెంట్ చేసుకుంటే అయిపోయాయి. లైఫ్ అంతా కూడా అలాగే అయిపోయిందండి, సర్దుకుపోవడం. ఇక్కడ కూడా సర్దుకుపోతున్నా. అయిగోండి, ఎలాగైతే నా మంచానికి కళ వచ్చిందండి నా హోమ్ టూర్ వీడియో వల్ల, మీ అందరి బ్లెస్సింగ్ల వల్ల. చూడండి, మనకి సబ్బులు శాంపుల్ కూడా అదే విధంగా ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు మనకి అదే. ఇవ్వండి చూడండి, తలగడ కవర్, బెడ్షీట్ ఇవి చెత్త కింద ఉన్నాయి, ఎన్ని తీసి పడేస్తాను. ఈ రొగ్గింటి అదైతే పిండేసుకుని బీరువాలో పెట్టేసుకుంటాను, ఇది నేను వాడుకుంటాను అనమాట. ఈ తలగళ్ళు అయితే పడేసేస్తానండి, ఆ కవర్లు అయితే ఉంచుకుంటాను. మరి మన వీడియో మీరు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కూడా చాలా అంటే చాలా ఓపికగా చూసారు. అందుని బట్టి మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా ఓపికగా మీరు కూడా నా ఇంత లాంగ్ వీడియోని మీరు ఓపికగా విన్నందుకు, ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ అండి మీకు. అలాగే మీరు నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి, ఇంకనూ కూడా సపోర్ట్ రావాలి. నేను అనేక మంది సబ్స్క్రైబర్ని ఇంకా చూడాలి అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీ చేతుల్లోనే ఉంది, నా వీడియో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇదండి నా ప్రపంచం అయితే మీకు ఆల్రెడీ ఒకసారి అయితే చూపించేసాను, రెండోసారి మన మంచం అయితే చూపించాను. మీ బ్లెస్సింగే అండి, ఇది ఎంత కూడా మీ బ్లెస్సింగే, చెప్తున్నాను కదా, మీ బ్లెస్సింగ్ వల్ల ఈరోజైతే నేను ఈ స్థితిలో ఉన్నానండి. ఓకేనా, సరే అండి. అయితే మరి మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే నేనైతే నమ్ముతున్నాను మిమ్మల్ని. మీరు నాకు బ్లెస్సింగ్ అవ్వండి. అలాగే మీరు నా ఫ్యామిలీ దగ్గరికి నేను వెళ్ళడానికి, నా పిల్లలతో నేను ఉండడానికి, అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. నన్ను ఇంకా ఎదరికి తీసుకెళ్ళాలి, అనేకమైన వీడియోలు నేను చేయాలి. ఇంటికి వెళ్ళి నేను అనేకమైన మంచి మంచి వీడియోలు అయితే నేను చేయాలనుకుంటున్నానండి. ఆ వీడియోలన్నీ కూడా చేయడానికి మీరు నాకు సపోర్ట్గా నిలబడతారనేసి మిమ్మల్ని అడుగుతున్నానండి. మీ దయ, ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ నాతో ఉండాలనేసి, నా ఫ్యామిలీతో ఉండాలనేసి కోరుకుంటున్నాను మిమ్మల్ని. అలాగే మరి మంచి వీడియోతో, సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి నేను. మీ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. బాయ్.